దీన్నైతే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం గాలికి ఆరబెట్టేద్దాం దీన్ని. ములగాకు ఇది కొంచెం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచి తర్వాత పేస్ట్ కోసం ప్రిపేర్ అయితే చేసేద్దాం. ఇలాగే తులసాకు కూడా వాటర్ లేకుండా ఆరబెట్టేద్దాం. ఇదంతా మీకు చూపించిందంతా కూడా ములగాకే, ఇంకా తులసాకు తీసుకురాలేదు, తీసుకొస్తున్నాను. ఇది క్లీన్ చేసేసాను అది కూడా. ఇప్పుడు తులసాకు అయితే ఆరబెట్టేద్దాం. కొంచెం ఇలాగ కొంచెం తడంతా పోయే వరకు ఉంచి తర్వాత పేస్ట్ చేస్తే బాగుంటుంది. ఇది ములగాకు పేస్టు, ఇది తులసాకు పేస్టు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసుకుందాం. ఇది సంవత్సరంలో 40 రోజులు వేసుకోవాలి. ఒక సంవత్సరంలో 40 రోజులు. 40 రోజులు వాడిన తర్వాత ఇంకా మానేయచ్చు. గోరువెచ్చని నీళ్ళతో అయితే ఈ మాత్ర రెడీ చేస్తాం కదా, అప్పుడు చూపిస్తాను. గోరువెచ్చని నీళ్ళతో అయితే వేసుకోవాలి. సంవత్సరంలో 40 రోజులు మాత్రం ఖచ్చితంగా అయితే వాడాలి. వాడడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు, బీపీ షుగర్ రాదు, అలాగే హార్ట్ స్ట్రోక్ అని, అలాగే పక్షవాతం అని, ఏమైనా తరతరాల నుంచి ఉండి కొన్ని డిసీజ్ అయితే ఉంటాయి కదా, అవి ఏమీ రావు. అలాగే ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి వేసేస్తున్నాను. ఇవి మొత్తం కలిపేసుకుని చిన్ని చిన్ని మాత్రలాగా చేసుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఇగో ఇలా కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు వీటిని చిన్ని చిన్ని మాత్రలా అయితే చేసుకోవాలి. అవి చేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. నేనైతే వర్షాకాలం మంచిదేమో అని అనుకుంటున్నాను. వర్షాకాలం మేబీ యూజ్ చేస్తే మంచిది శీతాకాలం అన్నా, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, కొంచెం వేడి ఎక్కువ అవుతుంది. ములగాకు అలాగే మిరియాలు, ధనియాలు మిరియాలు, ములగాకు, తులసాకు కదా మనం ఇంగ్రీడియంట్ వేసింది. ఇలా కలిపేసుకున్న దాన్ని చిన్న చిన్న ఉండలు, చిన్ని చిన్ని మాత్రల కింద చేసేసుకోవాలి. చేసేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా చిన్నిగా ఇంతంత ఈ సైజు అయితే సరిపోద్ది. చూడండి ఈ సైజులో అయితే చేసుకున్నాం కదా. ఇవి ఇంకా ఆరబెట్టలేదు. ఆరబెట్టిన తర్వాత ఇలా అయితే ఉంటాయన్నమాట. చూసారా, ఈ సైజులో చేసినవి ఈ సైజులోకి అయిపోయినాయి. చూసారా ఎంత సైజులో వచ్చినాయో. ఇవి ట్యాబ్లెట్స్ అయితే వాడాలన్నమాట. 40 రోజులు వాడాలండి. ఇవి కంపల్సరీ 40 రోజులు వాడాలి. సంవత్సరంలో 40 రోజులు వాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలా వాడుకుంటూ రావచ్చు అన్నమాట. బీపీ కానీ షుగర్ కానీ ఇటువంటి ఏమీ డిసీజులు అయితే ఉండవు.